అరే అసలు ఏమవుతోంది? మొన్నటికి మొన్న సమంత గాయాలయ్యాయని పోస్ట్ పెట్టారు. ఇప్పుడేమో రష్మిక మందన్న. ఈ హీరోయిన్స్ అందరికీ ఏమవుతోంది అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇద్దరికీ ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? త్వరలోనే షూటింగ్లకు హాజరవుతారా? మాట్లాడుకుందాం పదండి. సౌత్ తో పోలిస్తే నార్త్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది సమంతకు. ఆల్రెడీ ఆమె నటించిన సిటాడెల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో శామ్ అక్కడ షూటింగ్లోనే గాయపడి ఉంటారని ఫిక్స్ అయ్యారు జనం. దెబ్బలు తగిలించుకోకుండా నేను సినిమాల్లో యాక్షన్ చేసే రోజులు ఎప్పుడొస్తాయో అంటూ తన సిచ్యువేషన్ గురించి సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. చిన్న గాయాలే కాబట్టి త్వరలోనే షూటింగ్కి హాజరవుతారని డిక్లేర్ చేశారు ఆమె దగ్గరివారు. శామ్ కోలుకున్నారు అనుకోగానే ఇప్పుడు రష్మిక నుంచి మరొక పోస్ట్ కనిపించింది. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని విషయాన్ని మీరు గమనించారా అంటూ పోస్ట్. నిజమే, ఎప్పుడూ ఏవో పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉండే మందన్న ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. చిన్న గాయాలే అయ్యాయంటూ యాక్సిడెంట్ గురించి చెప్పారు. ఫిజికల్ గా చిన్న గాయాలే అయినా అమ్మని మనసుకు మాత్రం పెద్ద గాయమే అయినట్టు కనిపిస్తోంది. రేపటి రోజు ఉంటామో లేదో, ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండండి అంటూ రష్మిక అన్న తీరుని విశ్లేషిస్తున్నారు అనుభవజ్ఞులు. సమంతకు ఈ నవంబర్లో సిటాడెల్ రిలీజ్ అవుతోంది. రష్మికకు డిసెంబర్లో 2 రిలీజులున్నాయి. తెలుగు నుంచి పుష్ప 2 విడుదలవుతోంది. ఉత్తరాది నుంచి చావా సిద్ధమవుతోంది. 2024 ఇయర్ ఎండింగ్లో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్న ముద్దుగుమ్మలిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు.